ఏమిటి బైట్స్ ఏదో ఉన్నట్టుండే వేయండి. మరి వీళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి? ఏ శిక్ష మనం వేసుకోవాలి? ప్రజాక్షేత్రంలో ప్రజలు వేయాలండి శిక్ష. ప్రజలు వేసారు కదా శిక్ష. దేవుడు ఆల్రెడీ వేసాడు, దేవుడు వేసాడు, ప్రజలు వేసారు, రెండు వేసారు. అయినా మార్పు రావట్లేదు. అయినా కూడా మనము ఇది ఇంకా తప్పు, ఇంకా మనం ఈ వ్యవస్థలో మనం ఇలా ఉండకూడదని చెప్పి ఇంకా మార్పు రావట్లేదు. ఇంకా దోచుకుందాం. ఏం చేస్తారు? ఒక రోజు మనిషికి 4 సార్లు తింటాడు, లేదా 3 సార్లు తింటాడు, 2 సార్లు 10 సార్లు తింటాడేమో. ఏం చేస్తారు? తరతరాలు సరిపోయి 1000 కోట్లు దోచుకున్నారు కదా. ఇంకా ఏంటి? ఇంకా ప్రజల మీద ఇంకా దాష్టికమైంది, ఇంకా దోపిడీ లేదు, ఇంకా అరాచకాలు ఏంటి? ఎవరి సొమ్ము ఇదంతా? ప్రజలు కష్టపడినటువంటి సొమ్ము. వాళ్ళ సొమ్ము దోచుకొని ఈ రకమైనటువంటి దీంట్లో మీదపడటం, అదేమంటే కంప్లైంట్లు ఇవ్వటం, అదేమంటే ఫిర్యాదులు చేయటం, అదేమంటే దాడులు చేయటం, ఇవన్నీ ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. కానీ ఆగుతున్నా కానీ లేకపోతే ఒక్కొక్కరు జాతకాలు బయట పెట్టేసేవాడిని. అంటే అసలు ప్రశ్నించే దాన్ని గొంతు నొక్కేస్తున్నారు. న్యాయ వ్యవస్థలో ఎవరన్నా మంచి వాళ్ళు ఉండి దాని మీద ఫైట్ చేస్తుంటే వాళ్ళు గొంతు నొక్కేస్తున్నారు, వాళ్ళ మీద కంప్లైంట్లు చేస్తున్నారు, వాళ్ళ మీద పడుతూ ఉన్నారు. ఈ రకంగా ఎన్ని విధ్వంసాలు జరుగుతున్నాయి బయట. సమాజానికి తెలవనటువంటి విధ్వంసాలు కొన్ని వందలు జరుగుతున్నాయి. మరి వాటిని ప్రశ్నించాలంటే ప్రశ్నించే శక్తి సరిపోవట్లేదు. ప్రశ్నిస్తే దాడులు మొదలు పెడుతున్నారు, ప్రశ్నిస్తే కేసులు వేస్తున్నారు, ప్రశ్నిస్తే కంప్లైంట్లు పెడతారు, ప్రశ్నిస్తే ఇంకోటి చేస్తున్నారు. వీళ్ళు దోచుకున్నది జాలక ఇంకో జనం మీద పడి దోచుకునే దానికి జాలక ఇవన్నీ మళ్ళీ అరాచకాలు. దీనికి ఏమన్నా మళ్ళీ అర్థం పర్థం లేనటువంటి పరిస్థితి. బైట్స్ అని ఉన్నాయా? బైట్స్ ప్లీజ్. కార్యక్రమాలు స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో లడ్డుల్లో జంతువుల కొవ్వు వాడుతున్నామని ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఇంకోటి ఉండదు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు కాబట్టి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను. నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తాను. మా పాలనలో చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు నీచమైన కార్యక్రమాలు జరగలేదు. మీరు దాన్ని కట్టుబడిన పని అయితే రండి, ప్రమాణం చేసి చెప్పండి. లేదా మీరు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన దానికి న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ కార్యక్రమం చేస్తాం. వాళ్ళ దగ్గర ఏమన్నా ఆధారం. ఇదే సుబ్బారెడ్డి గారు, ఆయనకి అసలు ఎంతవరకు తెలుసు అనేటువంటిది ముందు ఇందాక నేను అడిగిన క్వశ్చన్. ధర్మారెడ్డి గారు ఏ జీవితం చేయటం తప్పితే వీళ్ళకి ఏమైనా అవగాహన ఉందా? ఈయన 10,000 కేజీలు ప్రతిరోజు కొనాల్సింది. అసలు నందిని నెయ్యిని ఎందుకు ఆపి, ఎందుకు ఈ ఆల్ఫా వాళ్ళకో లేకపోతే ఈ మిగిలినటువంటి కంపెనీలు ఎక్కడో ఉన్నటువంటి డఫాడమ్ కంపెనీలకు ఎందుకు ఇచ్చారు? ఎందుకు వాళ్ళు ఈ రిపోర్ట్లో నాణ్యత ఉండటం లేదని చెప్పినా కానీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? ఎందుకు దాన్ని వదిలేశారు? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఇచ్చినటువంటి ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని మరి దాన్ని వాళ్ళు ఏమంటారు? ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద వీళ్ళు మరి కోర్టులో కేసు వేస్తారా? ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్టు తప్పు అని చెప్పి వీళ్ళు ఏమైనా నిర్ధారణ చేయగలుగుతారా? మరి ఇప్పుడు నేషనల్ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, అది వాళ్ళ అధికార యంత్రాంగం దాన్ని టెస్ట్ చేసి ల్యాబుల్లో పరిశీలించిన తర్వాత ఇచ్చినటువంటి రిపోర్ట్ అది. దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని న్యాయం చేశాడు. ఇది రాజకీయం కాదండి, మా మనోభావాలండి, మా భక్తుల మనోభావాలు, మా మనోభావాలకు సంబంధించిన అంశం అండి. మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదంటే మీరు ఫైట్ చేసుకోండి. ఇది మా భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. మీరు ఈ రకమైనటువంటి దాన్ని చేసి ఇంక ఇప్పుడు మేము కోర్టుకి వెళ్తాం, మేము ఫైట్ చేయండి. మీకు చేతైంది అదే కదా. అసలు అంటే ఇక్కడ వీళ్ళు కొనుగోలు చేసినటువంటి దాన్ని అక్కడ తయారు చేసేటువంటి వాళ్ళు ఒకరు, దీనికి వీళ్ళు సిఫారసు చేశారు. అసలు మిమ్మల్ని ఎవరు ఒత్తిడి చేసి దాన్ని అంగీకరించమన్నారు? ఎవరు ఒత్తిడి చేసి నందినిని క్యాన్సిల్ చేయమన్నారు? ఎవరు ఒత్తిడి చేసి వీళ్ళ నలుగురికి ఇవ్వమని చెప్పారు? ఎందుకు చేశారు ఈ పని? ఎందుకు చేశారు? అక్కడే అనుమానాలు వస్తున్నాయి కదా. మరి నిన్న చేసినటువంటి రిపోర్ట్లో అవుట్రేట్గా బయటపడింది కదా, క్వాలిటీ రిపోర్ట్ బయటకు వచ్చింది కదా, టెస్టింగ్ రిపోర్ట్, స్టాండర్డ్ వాల్యూస్ రిపోర్ట్ బయటకు వచ్చింది కదా. మరి వీటన్నిటిని ఏమంటారు? ఇందాక ఆయన కూడా అన్నాడు, మేము కొన్నాము 6,000 కేజీలు కొన్నామని చెప్పని. మరి ఇవన్నీ ఏంటి? మరి దాని మీద ఇంకొక రకమైనటువంటి అంశం, దాని మీద మళ్ళీ చంద్రబాబు నాయుడు రాజకీయం. ఏది రాజకీయం? పింక్ డైమండ్ రాజకీయమా? చంద్రబాబు నాయుడు గారు వైఎస్ వివేకాన్ని అడ్డంగా గొడ్డలు తీసుకొని నరికిన నారాసుర రక్త చరిత్ర రాజకీయమా? లేకపోతే ఇది రాజకీయం? ఏది రాజకీయం? ఏది అంటే నిజానికి అబద్ధానికి, లేదా వాస్తవానికి అవాస్తవానికి అంటే ఒక తెరని దించేస్తున్నారు. మనం నిజం చెప్తుంటే ఇది కాదని చెప్పి ఇంకో దాన్ని తీసుకొచ్చి దాని అబద్ధాన్ని దాని మీద రుద్దేటువంటి ప్రయత్నం. ఇంకో బయట వేయండి.
అది ఒక వ్యక్తి చేతిలో ఉండనటువంటి పనిని కొన్ని వందల సంవత్సరాలుగా స్వామివారి అపరభక్తులైనటువంటి శ్రీ వైష్ణవుల సమూహంలో తయారయ్యేటువంటి అన్నప్రసాదాలు లడ్డూల విషయంలో తన రాజకీయ స్వప్రయోజనాల కోసమని చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి ఆరోపణ చేయటం అంటే తన నైతికతను మరింత దిగజార్చుకోవటం తప్ప మరొకటి కాదు. మీరు చేసినటువంటి ఆరోపణ నిజమైతే ఆ చేసిన వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. అలా కాకుండా ఉద్దేశపూర్వకంగా భగవంతుణ్ణి కూడా పావుగా వాడుకోవాలనుకునేటువంటి వ్యక్తి చేసినటువంటి ఆరోపణ అయితే ఈ ఆరోపణ చేసినటువంటి వ్యక్తి కూడా ఖచ్చితంగా సర్వనాశనం అయిపోతారు. తయారు చేస్తున్నాం కదా, ఆ ప్రసాదం బట్రాయిలు తీసుకొస్తున్నాం కదా, ఆ బట్రాయిలు ఆవునేయా కాదా, అది ఆవునేయా గేదెనయ్యా లేకుంటే జంతువులయ్యా తెలుసుకోవాల్సిన విశేషణ కూడా నీకు లేదా? విలువలు, విశ్వాసాలు, దేవుడు నామాలు, పంచలు రకరకాలు కట్టుకుంటావే, నీ మాత జ్ఞానం లేదా? ఇవాళ మాట్లాడుతున్నావు. ధర్మారెడ్డి ఒక పెద్ద మనిషి వచ్చిన తర్వాత, అధికారి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఆల్ఫా అనే ఒక సంస్థ విదేశాల నుంచి బటరాయిల్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. బటరాయిల్ అంటే వెన్న. ఆ వెన్న 2 రకాలుగా వెన్న, గేదె నెయ్యి ఉంటుంది, ఆవు నెయ్యి ఉంటుంది, జంతువుల నెయ్యి ఉంటుంది, రకరకాల నూనెలన్నీ ఉంటాయి. ఆ బటరాయిల్ని ప్రాసెస్ చేసి కలర్ మిక్స్ చేసి, ఎందుకంటే ఆవు నెయ్యి ఒక్కటే పచ్చగా కనిపిస్తుంది, గేదె నెయ్యి తెల్లగా ఉంటుంది, కొన్ని ఏళ్ల పాటు దేవస్థానం సప్లై చేసి సాక్షాత్ మనమైతే ఏదైతే నెయ్యి వాడుతున్నామో ఆ క్వాలిటీకి, ఇంతకుముందు ప్రొక్యూర్ చేసే క్వాలిటీకి ఇప్పుడు ప్రొక్యూర్ చేసే క్వాలిటీకి తేడా ఉంది. రావాల్సిన టేస్ట్, అది కరెక్ట్గా టేస్ట్, స్మెల్, ఎరమ్ అంటారు కదా, దాని ఆ సువాసన ఉంటే కానీ లడ్డూకి ఆ ఇంతకుముందు ఉండే క్వాలిటీ రాదు అనేది చెప్పడం జరిగింది. తర్వాత ఇంగ్రీడియంట్స్లో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి, చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. అంటే మాకు ఒక అజ్ఞాత భక్తుడి నుంచి ఫిర్యాదు రావడం జరిగింది. వారు ఒక బంగారు కిరీటాన్ని స్వామివారికి ఇస్తే ఇమీడియట్గా రిసిప్ట్ ఇస్తారు. రిసిప్ట్ మాకు రాలేదు, ఆలస్యంగా వచ్చింది. మా ఒక రిసిప్ట్ అయినా ఇలాంటి రిసిప్ట్లు ఇంకేమైనా ఉన్నాయా ఆ అజ్ఞాత భక్తుడు నాకు చెప్పడం జరిగింది. దీని మీద లోతుగా విచారణ చేపించి ఎందుకు ఎక్కడ తప్పు జరిగింది, దాచారా దాచిపెట్టారా మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇందాక చెప్పాం కదా 2000 సుప్రభాతం. ఓకే, తోమాల 2500 లేకపోతే నామాల సార్ 45 మినిట్స్ కూర్చుంటారు. 10,000 చేయొచ్చు, 45 మినిట్స్ కదా కూర్చున్నది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ అభిషేకం. 5000 చేయండి తోమాల. 5,000 తక్కువనా? అంటే ఒకసారి ఎందుకు అర్చన ఆల్సో 5000, బ్రేక్ అర్చన ఆల్సో 5000. సైలెంట్ ప్లీజ్. అర్చన తోమాల సేమ్ సార్. అందుకనే అర్చన తోమాల 5000 అర్చన తోమాల కళ్యాణోత్సవం పెంచండి బాగా. కళ్యాణోత్సవం 2000 చేద్దాం సార్. 2000 నో ఇంకా ఎక్కువ చేయండి, 2500 3000 చేయండి. కోటిలోనో అక్కడికి వెళితే ప్యాంట్లు, షర్ట్లు, షూలు పెట్టి 150, 250, 150, 250, 70, 200 అని ఉంటారు కదా, ఇట్లా పట్టుకొని ఇట్లా అంటున్నారు ఏందండి వాళ్ళు? తిరుమల రేట్లు ఫిక్స్ చేయడానికి ఏది హోమాల సేవ, సేవలకు సంబంధించిన రేట్లు ఫిక్స్ చేయడానికి ఆ రకంగా ఒక పద్ధతి, ఒక వైనము, ఒక వ్యవహారము లేకుండా అలా అలా పాటేస్తున్నారు. ఏమిటండి ఇది? ఏమేంది ఇది? ఏం చేశారండి మీరు? నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారయ్యా? ఆనం రామనారెడ్డి గారు, ఆనం రామనారెడ్డి గారు, యాడ్ చేయమండి. మోహన్ ఉన్నాడా? మోహన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మోహన్. ఏంది అరాచకాలేంది, పాపాలేంది, ఘోరాలేంది, ఏమిటి అసలు? ఎంతటి దుర్మార్గాల కొడిగట్టారయ్యా బాబు, ఎంతటి నీచాన్ని కొడిగట్టారయ్యా బాబు. ఏంటి దీని మీద అసలు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఏమనుకుంటున్నారు? తిరుమలలో ఏమనుకుంటున్నారు? అక్కడికి వచ్చేటువంటి భక్తులు ఏమనుకుంటున్నారు? ఏంటి అసలు ఏం జరిగింది?